స్టేజ్ ఎక్కి మాట్లాడటం అనేది ఎప్పుడు జరగదు. బట్ ఇవాళ మా ఫ్రెండ్స్ పిలిచారు కనుక వచ్చి మాట్లాడుతున్నాను. ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. క్యారెక్టర్ చేశారండి. ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి, మంచి కమెడియన్ క్యారెక్టర్. అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్లకి, మా ఆకతాయి టైటిల్ ఉంది కదండి, ఆ టైటిల్ హీరో నేను కదండి, పూల చొక్క వేసుకున్నాడు కదా ఒక ఆయన రియల్ ఆకతాయి. ఒకసారి క్లాప్స్ కొట్టచ్చు కదా అంటే. థ్యాంక్ యూ రామ్ గారు, నిజంగా ఈ సినిమాలో నన్ను ఏరుకోరి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రొడ్యూసర్ కూడా చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం ఈ రోజుల్లో డబ్బులు ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి కదా, సినిమా షూటింగ్లో అంత ముందు రోజే డబ్బులు నోట్లు మారట్లేదన్నారు. షూటింగ్స్ నెక్స్ట్ డే నుంచి డేట్లు ఎప్పటి నుంచి వస్తాయి, ఎప్పటి నుంచి ఉంటుందో ప్రాబ్లం, 1 month 2 months ఉంటుందో అనుకున్నాను. ఇమీడియట్లీ ఆకతాయి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మీ డబ్బులు తీసుకోండి ఎల్లుండి నుంచి షూటింగ్ అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హీరో అదే అలా డూయింగ్ వెరీ వెల్. హీరో అయితే అసలు కొత్త అబ్బాయిలా చేయలేదు, ఎక్స్పీరియన్స్ ఒక 10 సినిమాలు చేసినట్టు చేశాడు. ఆల్ ది బెస్ట్ ఆశీష్ అండ్ మై ఫ్రెండ్ హీరోయిన్, వెరీ గుడ్ టీమ్. మళ్ళీ ఆడియో ఫంక్షన్లో మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ. So we are almost nearing to complete the shoot, and it's been a great experience and a great journey so far. So I'm really looking forward to it. Manish Sharma sir has composed the music, and the songs are really good. I'm sure you all will get to hear that as the audio releases. The entire team, the director, the producers, the DOP, my co-stars Naveen, the hero Ashish, all of us have worked really hard, and this is a huge effort by the entire team to entertain y'all, entertain the audience, and I hope it entertains y'all. Looking forward to the release, and thank you so much for coming again. Thank you. First of all, I would like to thank God for the opportunity that I got, and VK Films for letting me and having that faith in me. When Ram Garu told me this story, adu vinnappudu, as I've always told, I was not very sure, but then it is such a wonderful experience. Thank you so much. Thank you so much. Next వచ్చేసి మేము షూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి we have almost finished 5 schedules అండి. ఎవ్రీ డే పొద్దున్న వెళ్ళడం, మేకప్ వేసుకొని రెడీ, యాజ్ సూన్ యాజ్ యువర్ యాక్షన్ టిల్ ప్యాకప్, ఇట్స్ a wonderful experience. Everything keeps going at that fast track. You're ready, you're trying to do things at that pace. I've enjoyed every single bit of it. You know, sometimes when I sit at home for 4 days, there's a break. Shooting ఎప్పుడు వెళ్ళాలి, రామ్ గారు when are we shooting next? The 3 days more, I would go mad. I would not understand what to do in this time, and I'm definitely going to wait and let's see how it goes on for us. And thank you all so much, and I wish you come to like the movie as much as we do. Thank you so much. Chief guest Sri SSR Koteshwara garu, these days due to demonetization, we all know how much chartered accountants are busy in view of the raids being conducted every day by income tax authorities. Yet the sir has given some time to us. I'm very thankful to the sir. Regarding our team and all the details have already been given to you by the anchor as well as all of our artists and everybody. Thank you very much. కొంచెం లేట్ అయింది, కొత్త వాళ్ళం కొంచెం క్షమిస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఐ రియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అంటే కారణం, ఈ సినిమాకి 4 హీరోలు అండి, ఒకరు కాదు, చాలామందికి తెలియదు. ఇది ఒకటి అందరికి తెలిసిన విషయం, ఆశీష్ రాజ్ ఇస్ ద హీరో, బట్ బిహైండ్ ఇంకో 3 హీరోలు ఉన్నారు. ఒకటి విజయ్ కరణ్ గారు, కౌశల్ కరణ్ గారు, అనిల్ కరణ్ గారు. వితౌట్ దెమ్ నథింగ్ ఇస్ పాసిబుల్. ఒక కొత్త ఉండే తీసుకొచ్చి ఇట్స్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్స్ డ్రీమ్ అండి. ఇలాంటి సినిమా చేయాలనేది ప్రతి డైరెక్టర్ ఒక డ్రీమ్. అది దిస్ డే ద డ్రీమ్ కేమ్ ట్రూ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు ద ప్రొడ్యూసర్స్, విజయ్ గారు, కౌశల్ గారు, అనిల్ గారు. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకెవరికైనా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, ఈ సినిమా కంప్లీట్గా షూటింగ్ అయిపోయిందండి. ఒక 5% ఒక 2 songs ఉన్నాయి, కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది. వి గోనా ఫినిష్ ఇట్ ఇన్ 1 week. ఇంకో వారంలో సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని పాటలు, టాకీతో సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీంతో నెక్స్ట్ మంత్కి రిలీజ్కి ప్లాన్ చేస్తున్నామండి. లాస్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాము. మాకు ఈ మ్యూజిక్ వచ్చేసి మణి శర్మ గారు అండి. మణి శర్మ గారి గురించి చెప్పుకుంటా పోతే కొన్ని సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు అందరూ. ఇప్పుడు మళ్ళీ he has given us such a fantastic work to us. We are so happy. ఎవరైనా
మా పాటలు మేమే ఎడిక్ట్ అయిపోయాం అట్లా, అంత మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మనీష్ శర్మ గారు. దీంట్లో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ అండి, దే హ్యావ్ పుట్ దేర్ ఎవ్రీథింగ్ అండి, కష్టపడి ఎవరికి వాళ్ళు మన సినిమా అనుకొని చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఐ నీడ్ టు టాక్ అబౌట్, ఆఫ్ కోర్స్ ఇది ఇట్స్ ఫస్ట్ లుక్ లాంచ్, ఎక్కువ మాట్లాడకూడదు నాకు తెలుసు, స్మాల్ చెప్పేస్తాను నేను. ఫస్ట్ వెన్ ఐ హర్డ్ దట్ ఒక మంచి సినిమా, ఫస్ట్ హమ్తుమ్ చేసిన తర్వాత ఏదైనా పెద్ద సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలి, లండన్ నుంచి DFT చేసుకొచ్చాను, అది గొప్ప ఫీల్ అయ్యి అట్లా ఉండేది. నాకు ఫస్ట్ ప్రొడ్యూసర్స్తో మీటింగ్ అయిపోయింది, సినిమా చేద్దామని డిసైడ్ అయిన తర్వాత మాకు ఆశిష్ రాజ్తో చేద్దామని ఒక ఆప్షన్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్లో కొంచెం భయపడ్డానండి. ఫస్ట్ చేశాను, మళ్ళీ ఏదైనా సీనియర్తో చేస్తే బాగుంటుందేమో అని మనసులో అనుకునేవాడిని. బట్ వన్స్ అతను వచ్చి కొంచెం మాట్లాడిన తర్వాత, హీ సచ్ అ ఫెంటాస్టిక్ లవ్లీ బాయ్. మగాళ్ళు కూడా లవ్లో పడతారు అతనితో, ఈవెన్ జెంట్స్ లవ్ హిమ్. ఐఎమ్ రియలీ ఆడమగాతాడు, సచ్ అ ఫెంటాస్టిక్ క్యూట్ పర్సన్. ఐ లవ్ హిమ్ అ లాట్. నెక్స్ట్ గోస్ టు రుక్సార్ మీర్ అండి, సచ్ అ టాలెంటెడ్ గర్ల్. అంటే చాలా మంది అందంగా ఉందని తీసుకుంటారు, బ్యూటిఫుల్ హీరోయిన్ మస్ట్ బి ఆబ్వియస్లీ బ్యూటిఫుల్. బిసైడ్స్ దట్ షీ సో సచ్ అ టాలెంటెడ్ గర్ల్, చాలా టాలెంటెడ్. భాష రాకపోయినా కూడా స్పాట్లో అప్పటికప్పుడు డైలాగ్స్ అన్ని పొద్దున్న ఒక గంట ముందు లిస్ట్ తక్కువ చేసుకొని చెప్పేసే టాలెంటెడ్. ఐఎమ్ సో హానర్డ్, ఐఎమ్ సో హ్యాపీ టు గెట్ దీస్ ఆల్ ఆర్టిస్ట్. నవీన్ అయితే వీళ్ళందరినీ డామినేట్ చేసే క్యారెక్టర్ చేశాడు. సార్ ఇది నిజం చెప్పాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సుమన్ గారు అండి. మా సినిమాలో సుమన్ గారు, ఫైనల్గా చెప్పాలంటే సుమన్ గారు, నాగేంద్ర బాబు గారు, రాశి గారు, రామ్కి గారు, పోసాని కృష్ణమురళి గారు, బ్రహ్మానందం గారు, పృథ్వీ గారు, సూర్య గారు, ఇది ఎట్లా ఉందంటే ఒక నాలాంటి అయితే ఒక కాలేజీకి వెళ్తే వీళ్ళందరూ పెద్ద లెక్చర్స్ అండి. నేను నేర్చుకున్నట్టు ఎంత సచ్ అ ఫెంటాస్టిక్ పర్సన్స్. నాకు ఈ అవకాశం, వీళ్ళందరినీ డైరెక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి ఐ జస్ట్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు దెమ్. ఈ సినిమా మిమ్మల్ని ఇది అందరిలాగే ఆకతాయిని పేరు పెట్టి ఒక కొత్త హీరోని తీసుకొచ్చేసేసి ఒక సినిమా తీసేసే అలాంటి ఆ టైప్ సినిమా కాదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరు సాధారణంగా చూసి అన్ని సినిమాలు కాదు. ఇప్పుడు ఎందుకు పదే ఎందుకు చెప్తున్నానంటే, డెఫినెట్లీ యూ గోనా సీ అనదర్ లెవెల్, న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్ ఇన్ వెరీ సూన్. మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి సపోర్ట్, మీ అందరి ప్రేమ ఎప్పుడు నాతో ఉంటుందని మనసారా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అలాట్. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.